అయితే ఇప్పుడు మీరు గుజరాత్ గురించి చెప్పారు, మీ కాడ జరిగే పండుగల గురించి. ఇక్కడ మా తెలంగాణలో మాత్రం ఖచ్చితంగా ఆషాఢం వచ్చింది, శ్రావణం వచ్చిందంటే అమ్మవారికి నైవేద్యం పెడతాం. అది కూడా కొంతమంది మట్టి కుండలు వేసి, ఇంకా వెనకటోళ్ళు ఉంటే ఖచ్చితంగా మట్టి కుండలని వేస్తారు. ఇక కొంతమంది ఆనవాయితీ లేని వాళ్ళు పల్లెంలో పెట్టుకున్న తెచ్చి అమ్మవారికి భోజనం పెడతారు. మీ కాడ బోనాలు చేస్తారా? అదే చెప్తున్నా, మా దగ్గర అమ్మవారికి మనం ఇక్కడ మట్టి కుండలో అమ్మవారికి బోనం సంప్రదాయంగా చేస్తున్నాం కదా. మా సైడ్ ఏంటంటే నార్మల్గా నైవేద్యం చేసి అమ్మవారికి సమర్పిస్తాము. నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ జన్మించిన తర్వాత నాకు చిన్నప్పటి నుంచి అమ్మవారు రావడం జరిగింది. చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి దేవస్థానము, నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలము, చెరువుగట్టు గ్రామము. అక్కడ స్వామి వారిది చాలా మహత్యము. ఒక్క రాయిని 3 గుండ్లు చేసిండు ఆయన. 3 గుండ్లు అంటే ఇట్లా 3 స్పేస్ ఉంటాయి అనమాట. ఆ సొరకల నుంచి దేవుని దగ్గరికి వెళ్ళి పైన రామలింగేశ్వర స్వామి లింగం ఉంటుంది, ఆయన దర్శనం చేసుకుని వస్తారు. అక్కడ ఎటువంటి రోగమైనా సరే, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, పిల్లలు పుట్టకపోవడం కానీ, ఒంట్లో బాగాలేకపోవడం కానీ, కొంతమంది రోగాలతో బాధపడుతుంటారు, అవి ఎక్కడికి వెళ్ళినా తగ్గవన్నమాట. అలాంటి రోగాలకి భూత వైద్యుడు అనమాట ఆయన రామలింగేశ్వర స్వామి. అక్కడ ఆ దేవుడి దగ్గరికి నన్ను, మా ఇంటి దగ్గర ఒక ఆంటీ ఉంటుంది, ఆంటీ తీసుకెళ్ళింది అనమాట టెంపుల్కి. మామూలుగా ఇట్లా అమ్మవారి ఇంట్లో వస్తుంది, ఆ గుడి దగ్గరికి వెళ్ళి నిద్ర చేసి నీకేంటి అనేది తెలుస్తుంది. అమావాస్య టైంలో ఎక్కువ పోతుంటారు, ప్రతి అమావాస్యకి 3 డేస్ అక్కడ నిద్ర చేస్తాం అనమాట. అలా నాకు అమ్మవారు బయట పడడం జరిగింది. అలాగే నాకు బోనం అక్కడ రేణుకెళ్ళమ్మ, బాపుని ఎల్లమ్మ ఉంటుంది, ఇలా బోనం చేయాలని చెప్పి నాకు తెలుగు కూడా ఇంత స్పష్టంగా వచ్చేది కాదు. అమ్మవారు రావడము, నేను మాట్లాడడము ఇట్లా తెలుగులా కొద్దిగా వచ్చేది, ఇంత పర్ఫెక్ట్ వచ్చేది కాదు. ఇట్లా బోనం గురించి ప్రతిదీ చెప్పడము. ఆమె మాకు వచ్చి మాకు దారిని చూపించింది, కొలుచుకోండి అని చెప్పి. ఆ అమ్మవారిని అలానే నమ్ముకుంటూ వచ్చాను, అలానే ఎత్తుకుంటూ వచ్చాను. ఇవాళ ప్రతి దేవాలయంకి అమ్మవారు నా చేత నేను బోనం సమర్పిస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఏ ఏజ్లో ఇదంతా కూడా మీకు? నాకు ఒక 8-9 ఇయర్స్ ఉన్నప్పుడే నేను చెరుగట్టు. మస్తు చిన్నోళ్ళు, మస్తు చిన్నదాన్నే. అసలే ఇక్కడ భాష కూడా రాదు, ఇంట్లోకి అర్థం కూడా కాదు సరిగ్గా పర్ఫెక్ట్ గా. మరి మీరు తెలుగులో చెప్పేటప్పుడు ఇంట్లో అసలు ఎట్లా ఉండే, భయపడ్డారా? అంటే ఇంట్లో వాళ్ళకి అమ్మవారు వస్తుందని తెలుసు, కాకపోతే మా కుల దేవత వస్తుందేమో, అరే మనకి ఇది ఇక్కడిది తెలియదు, చేస్తే మన అమ్మవారికి ఏమైనా కోపం వస్తుంది అంటే అమ్మవారు అప్పుడు వచ్చి ప్రతిదీ చెప్పింది అనమాట. అంతా నేను ఒక్కటే, నాకు అక్కడ అయినా చేసేది ఇదే, ఇక్కడ చేసేదైనా ఇదే, కాబట్టి నన్ను ఎత్తుకోండి, మిమ్మల్ని నేను ఎత్తుకుంటా అని చెప్పి చెప్పడం వల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం బోనం కంపల్సరీ, ఆ స్వామివారికి తలంబ్రాలు, అగ్నిగుండాలు కంపల్సరీ దొక్కుతాను.